ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 1 ఏప్రిల్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి ఎవరో ఎలా ఉన్నారో పిల్లలైన మీరు కూడా నెంబర్ వార్గా అర్థం చేసుకున్నారు. ఒకవేళ అందరూ అర్థం చేసుకుంటే జనం గుంపులుగా వచ్చేస్తారు. ప్రశ్న: 4 వైపులా ప్రత్యక్షతా శబ్దం ఎప్పుడు వ్యాపిస్తుంది? జవాబు: ఫస్ట్ పాయింట్, ఎప్పుడైతే మనుషులకు స్వయం భగవంతుడే ఈ పాత ప్రపంచాన్ని నాశనం చేయించి కొత్త ప్రపంచాన్ని స్థాపించేందుకు వచ్చారని తెలుస్తుందో. సెకండ్ పాయింట్, అందరికీ సద్గతినిచ్చే తండ్రి మన భక్తికి ఫలితాన్ని ఇచ్చేందుకు వచ్చారని నిశ్చయం కలుగుతుందో అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. నలువైపులా అలచడి వ్యాపిస్తుంది. పాట: ఎవరైతే తండ్రి చేతిలో ఉన్నారో. ఓం శాంతి. పిల్లలు పాటలోని 2 చరణాలు విన్నారు. ఎవరైతే తండ్రి చేతిలో ఉన్నారో వారికి అన్నీ లభిస్తాయని అంటారు. ఇప్పుడు ఆ తండ్రి ఎవరో ప్రపంచంలోని వారికి తెలియదు. భలే అనేక మంది పిల్లలున్నారు. వారిలో కూడా చాలామందికి తండ్రిని ఏ విధంగా తలంపు చేయాలో తెలియదు. వారికి తండ్రిని స్మృతి చేయటం రాదు. క్షణక్షణం మర్చిపోతూ ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు, మిమ్మల్ని మీరు నేను ఆత్మ బిందువును అని గుర్తుంచుకోండి. తండ్రి జ్ఞానసాగర్లు, వారినే స్మృతి చేయాలి. స్మృతి చేసే ప్రాక్టీస్ ఎలా చేయాలి అంటే నిరంతరం స్మృతిలో నిలిచిపోవాలి. అంతిమ సమయంలో నేను ఆత్మ అనే స్మృతి ఉండాలి. శరీరంలో ఉన్నప్పటికీ నేను ఆత్మ అనే జ్ఞానం స్మృతిలో ఉండాలి. తండ్రి ఎవరో ఎలా ఉన్నారో యథార్థంగా చాలా తక్కువ మంది స్మృతి చేస్తారు. పిల్లలు చాలా ఎక్కువగా దేహాభిమానంలోకి వచ్చేస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఎవరికైనా ఎంతవరకు తండ్రి పరిచయాన్ని ఇవ్వరో అంతవరకు వారు ఏమీ అర్థం చేసుకోలేరు. ఆ నిరాకారుడు మా తండ్రి అని, వారే గీతా భగవంతుడు అనే విషయం మొట్టమొదట వారికి తెలియదు. వారే సర్వుల సద్గతి దాత. వారే ఈ సమయంలో సద్గతినిచ్చే పాత్రను అభినయిస్తున్నారు. ఈ పాయింట్లో ఎప్పుడైతే నిశ్చయం ఏర్పడుతుందో అప్పుడు సాధువులు, సన్యాసులు మొదలైన వారంతా 1 సెకండ్లో వచ్చేస్తారు. భారతదేశంలో చాలా హంగామా జరుగుతుంది. ఈ ప్రపంచం వినాశనం అవుతుందని తెలిసి ఈ విషయంలో నిశ్చయం ఏర్పడితే బొంబాయి నుండి ఆబు వరకు క్యూ ఏర్పడుతుంది. కానీ అంత త్వరగా ఎవరికి నిశ్చయం ఏర్పడదు. వినాశనం జరుగుతుందని మీకు తెలుసు. మిగిలిన వారందరూ గాఢ నిద్రలో నిద్రిస్తూనే ఉంటారు. అంతిమ సమయంలో మీ ప్రభావం వెలువడుతుంది. గీతా భగవంతుడు పరంపిత పరమాత్మ శివుడనే విషయంలో నిశ్చయం ఏర్పడటం అంత సులభం కాదు. ఈ విషయం ప్రసిద్ధమైతే మొత్తం భారతదేశమంతా శబ్దం వ్యాపిస్తుంది. ఇప్పుడు మీరు ఎవరైనా ఒకరికి అర్థం చేయిస్తే వారిని ఇంకొకరు మీపై గారడి జరిగింది అని అంటారు. ఈ వృక్షం చాలా నిదానంగా పెరుగుతుంది. ఇప్పుడున్నది కొద్ది సమయమే అయినా పురుషార్థం చేసేందుకు ఆటంకమేదీ లేదు. మీరు పెద్ద పెద్ద వ్యక్తులకు తెలిపిస్తారు, కానీ వారికి ఏమీ అర్థం కాదు. పిల్లల్లో కూడా కొంతమందికి ఈ జ్ఞానం అర్థం కాదు. తండ్రి స్మృతి లేకుంటే ఆ స్థితి రాదు. నిశ్చయం అని దేనిని అంటారో బాబాకు తెలుసు. ఇప్పుడు కొంతమంది 1-2% కూడా తండ్రిని కష్టంగా స్మృతి చేస్తున్నారు. భలే ఇక్కడ కూర్చుని ఉన్నా తండ్రిపై ప్రీతి లేదు. ఇందులో ప్రీతి ఉండాలి, అదృష్టం కూడా ఉండాలి. తండ్రి చేతిలో ప్రీతి ఉంటే అడుగడుగులో శ్రీమతాన్ని అనుసరించాలి అని భావిస్తారు. మనం విశ్వానికి యజమానులుగా అవుతాము. అర్ధకల్పం నుండి దేహాభిమానంలోకి వచ్చాము. కావున ఇప్పుడు దేహీ అభిమానులుగా అయ్యేందుకు చాలా కష్టపడాలి. స్వయాన్ని ఆత్మగా భావించి అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చేయటం పిన్నమ్మ ఇల్లు కాదు. అలా స్మృతి చేస్తే వారి ముఖంలో ప్రకాశం వచ్చేస్తుంది. కన్యలకు వివాహ సమయంలో నగలు మొదలైనవి ధరిస్తే వారి ముఖంలో ఒక్కసారిగా సంతోషం వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ప్రియుని స్మృతి చేయకుంటే
వారి ముఖం ఎలా వాడిపోతుంది అంటే ఆ మాట అడిగే అవసరమే లేదు. కన్యలకు వివాహమైన తర్వాత ముఖం చాలా సంతోషంగా ఉంటుంది. కొందరి ముఖం వివాహం తర్వాత కూడా జీవోత్సవంలా ఉంటుంది. రకరకాలుగా ఉంటారు. కొందరు ఇతర ఇళ్లకు వెళ్ళి తికమక పడతారు. ఇక్కడ కూడా ఆ విధంగానే ఉన్నారు. తండ్రిని స్మృతి చేయటంలో శ్రమ ఉంది. అతీంద్రియ సుఖాన్ని అడగాలి అంటే గోపి వల్లభుని గోపికల్నే అడగాలనే గాయనం చివరి సమయంలోనిది. స్వయాన్ని గోపికగా భావించి తండ్రిని నిరంతరం స్మృతి చేయు స్థితి ఉండాలి. తండ్రి పరిచయాన్ని అందరికీ ఇవ్వాలి. తండ్రి వచ్చి వారసత్వంను ఇస్తున్నారు అని తెలపాలి. ఇందులో మొత్తం జ్ఞానం అంతా వచ్చేస్తుంది. లక్ష్మీనారాయణులు 84 జన్మలు పూర్తి చేసినప్పుడు అంతిమంలో తండ్రి వచ్చి వారికి రాజయోగాన్ని నేర్పించి రాజ్యాధికారాన్ని ఇచ్చారు. ఈ లక్ష్మీనారాయణుల చిత్రం నెంబర్ 1 చిత్రం. వాళ్ళు గత జన్మలో ఎలాంటి కర్మలు చేశారో మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి వచ్చి ఆ కర్మలను నేర్పిస్తున్నారు. తండ్రి చెప్తున్నారు, మన్మనా భవ, పవిత్రంగా ఉండండి, ఏ పాపము చేయకండి. ఎందుకంటే మీరిప్పుడు స్వర్గానికి యజమానులుగా పుణ్యాత్ములుగా అవుతారు. అర్ధకల్పం నుండి మాయారావణుడు పాపం చేయిస్తూ వచ్చాడు. ఇప్పుడు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, నా ద్వారా ఏ పాపం జరగటం లేదు కదా? పుణ్యకర్మలు చేస్తున్నానా? గుడ్డివారికి ఊతకర్రగా అయ్యానా? తండ్రి చెప్తున్నారు, మన్మనా భవ అని ఎవరినన్నారో అడగాల్సి ఉంటుంది. వారు కృష్ణుడని అంటారు, కానీ పరంపిత పరమాత్మ శివుడు అన్నాడని మీరు అంగీకరించరు. రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసం ఉంది. శివ జయంతితో పాటు గీతా జయంతితో పాటు కృష్ణ జయంతి జరుగుతుంది. భవిష్యత్తులో మనం రాకుమారులుగా అవుతామని మీకు తెలుసు. బికారుల నుండి రాకుమారులుగా అవ్వాలి. ఇదే రాజయోగ ముఖ్య లక్ష్యం. గీతా జ్ఞానదాత శ్రీకృష్ణుడు కాదు, నిరాకారుడు అని మీరు రుజువు చేసి అర్థం చేయించండి. అప్పుడు సర్వవ్యాపి జ్ఞానం ఎగిరిపోతుంది. సర్వుల సద్గతి దాత పతిత పావనుడు తండ్రి, పరమాత్ముడు ముక్తిదాత అని అంటూ మళ్ళీ సర్వవ్యాపి అని అంటారు. ఏం చెప్తారో దానిని అర్థం చేసుకోరు. ధర్మం గురించి బుద్ధికి ఎలా తోస్తుందో అలా చెప్పేస్తారు. ముఖ్య ధర్మాలు 3. దేవీ దేవతా ధర్మం అర్ధకల్పం నడుస్తుంది. తండ్రి బ్రాహ్మణ దేవతా క్షత్రియ ధర్మాలను స్థాపన చేస్తారని మీకు తెలుసు. ఇది ప్రపంచంలోని వారికి తెలియదు. వారు సత్యుగమే లక్షల సంవత్సరాలని అనేస్తారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అన్నిటికంటే శ్రేష్టమైనది. కానీ వారు వారి ధర్మాన్ని మర్చి ధర్మభ్రష్టులుగా అయ్యారు. క్రైస్తవులు వారి ధర్మాన్ని వదిలిపెట్టరు. క్రీస్తు మా ధర్మస్థాపన చేశారని వారికి తెలుసు. ఇస్లాం, బౌద్ధ, క్రైస్తవ ధర్మాలు ముఖ్యమైనవి. మిగిలిన చిన్న చిన్న ధర్మాలు చాలా ఉన్నాయి. ఎక్కడి నుండి వృద్ధి చెందాయో ఎవరికీ తెలియదు. మొహమ్మద్ వచ్చి కొంతకాలమే అయ్యింది. ఇస్లాం ధర్మం పాతది. క్రైస్తవ ధర్మం కూడా ప్రఖ్యాతి చెందింది. మిగిలినవి అనేక ధర్మాలు ఉన్నాయి. అందరికీ ఎవరి ధర్మాలు వారికున్నాయి. భిన్న భిన్న ధర్మాలు, భిన్న భిన్నమైన పేర్లు ఉన్నాయి. కనుక తికమక పడ్డారు. ముఖ్య ధర్మశాస్త్రాలు 4 అని వారికి తెలియదు. అందులోనే బ్రాహ్మణ ధర్మం, దేవతా ధర్మం 2 వచ్చేస్తాయి. బ్రాహ్మణ్ నుండి దేవతలు, దేవతల నుండి క్షత్రియులుగా అవుతారనే విషయం ఎవరికీ తెలియదు. బ్రాహ్మణ దేవతాయ నమః అని పాడతారు. పరంపిత బ్రాహ్మణ, దేవత, క్షత్రియ ధర్మాలను స్థాపన చేశారు. ఈ శబ్దాలు కూడా ఉన్నాయి. పలుకుతారు కూడా, కానీ చిలక పలుకుల వల్లే చెప్తూ ఉంటారు. ఇది ముల్లాడివి. భారతదేశం పూల తోట వలె ఉండేదని కూడా ఒప్పుకుంటారు. కానీ అది ఎప్పుడు ఎవరు తయారు చేశారో, పరమాత్మ అంటే ఎవరో ఎవరికీ తెలియదు. మరి అనాథులే కదా, అందుకే జగడాలు, పోట్లాటలు జరుగుతూ ఉంటాయి. కేవలం భక్తి చేస్తూ సంతోషిస్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి వెలుగునిచ్చేందుకు వచ్చారు. క్షణంలో జీవన్ముక్తులుగా చేసేస్తారు. సద్గురు జ్ఞాన అంజనాన్ని ఇవ్వగానే అజ్ఞాన అంధకారం వినాశనం అవుతుంది. ఇప్పుడు మనం ప్రకాశంలో ఉన్నామని మీకు తెలుసు.
తండ్రి జ్ఞాన 3వ నేత్రంను ఇచ్చారు. భలే దేవతలకు 3వ నేత్రాన్ని చూపిస్తారు, కానీ వారికి దాని అర్థం తెలియదు. వాస్తవానికి 3వ నేత్రం ఉండేది మీకే, కానీ వారు దేవతలకు ఉన్నట్లు చూపించేశారు. గీతలో బ్రాహ్మణుల ప్రస్తావనే లేదు. అందులో కౌరవులు, పాండవుల మొదలైన వారి మధ్య యుద్ధం జరిగినట్లు, గుర్రాలు, రథాలు మొదలైనవి ఉన్నాయని రాసేశారు. ఏమీ అర్థం చేసుకోరు. మీరు అర్థం చేయిస్తే మీరు శాస్త్రాలు ఒప్పుకోరు అని అంటారు. మేము వాటిని ఎందుకు ఒప్పుకోము, అవన్నీ భక్తి మార్గపు సామాగ్రి అని మాకు తెలుసని మీరంటారు. జ్ఞానము భక్తి అని మహిమ చేయబడింది. రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. భారతవాసులు వామ మార్గంలోకి వెళ్ళి ధర్మభ్రష్టులుగా, కర్మభ్రష్టులుగా అయిపోతారు. కనుక మేము హిందువులము అని చెప్పుకుంటారు. పతితులుగా అయ్యారు. పతితులుగా చేసిందెవరు? రావణుడు. రావణుని తగలపెడతారు కూడా. ఇది పరంపరగా వస్తూ ఉందని భావిస్తారు. కానీ సత్యుగంలో రావణ రాజ్యమే లేదు. ఏమీ అర్థం చేసుకోరు. మాయ పూర్తిగా రాతి బుద్ధిగా తయారు చేస్తుంది. రాయి నుండి బంగారంగా తండ్రే తయారు చేస్తారు. ఇనుప యుగంలోకి వచ్చిన తర్వాతనే తండ్రి వచ్చి బంగారు యుగాన్ని స్థాపిస్తారు. తండ్రి అర్థం చేయించిన చాలా కష్టంగా ఎవరో ఒకరి బుద్ధిలో కూర్చుంటుంది. ఇప్పుడు కుమారీలైన మీకు నిస్తార్థం జరుగుతుంది. మిమ్మల్ని పట్టపు రాణులుగా చేస్తారు. మిమ్మల్ని ఎత్తుకొని పోయారు అంటే ఆత్మలైన మీకు చెప్తున్నారు. మీరు నావారుగా ఉండేవారు, తర్వాత మీరు నన్ను మర్చిపోయారు. దేహాభిమానులుగా అయి మాయకు చెందిన వారిగా అయిపోయారు. కానీ ఎత్తుకెళ్లే విషయం ఏదీ లేదు. సదా నన్నొక్కరినే స్మృతి చేయండి. స్మృతి చేయటంలోనే శ్రమ ఉంది. చాలా దేహాభిమానంలోకి వచ్చి వికర్మలు చేస్తారు. ఈ ఆత్మ నన్ను స్మృతి చేయదని తండ్రికి తెలుసు. దేహాభిమానంలో వచ్చి చాలా పాపాలు చేస్తారు. కావున పాప భండారం 100 రెట్లు నిండిపోతుంది. ఇతరులకు మార్గాన్ని చూపించేందుకు బదులు స్వయం మీరే మర్చిపోతారు. ఇంకా ఎక్కువ దుర్గతిని పొందుతారు. ఇది చాలా ఉన్నతమైన గమ్యం. ఎక్కితే వైకుంఠ రసాన్ని గ్రోలవచ్చు, క్రింద పడితే చూర్ణమైపోతారు. ఇప్పుడు రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఇందులో ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. కొందరు చదువుకుని ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోతారు. కొందరు నేలపై పడిపోతారు. బుద్ధి మందగిస్తే చదవలేరు. మేమెవ్వరికీ అర్థం చేయించలేమని కొంతమంది అంటారు. వారికి తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేస్తే నేను మీకు సుఖంనిస్తాను. కానీ స్మృతే చేయరు. స్మృతి చేస్తూ ఉంటే ఇతరులకు కూడా స్మృతినిప్పిస్తూ ఉంటారు. తండ్రిని స్మృతి చేస్తే పాపాలు నశిస్తాయి. వారిని తలంపు చేయకుంటే మీరు సుఖధామంలోకి వెళ్ళలేరు. 21 జన్మల వారసత్వం నిరాకార తండ్రి నుండి లభిస్తుంది. మిగిలిన వారంతా అల్పకాల సుఖంనిచ్చేవారు. ఎవరికైనా రిద్ధి సిద్ధి ద్వారా పిల్లలు కలిగితే లేక ఆశీర్వాదాలతో లాటరీ దొరికితే వారిలో నమ్మకం ఏర్పడుతుంది. ఎవరికైనా 2-4 కోట్ల లాభం వచ్చింది అంటే చాలా మహిమ చేస్తారు. కానీ అవన్నీ అల్పకాలం కొరకే. 21 జన్మలకు ఆరోగ్యం, ఐశ్వర్యం లభించదు కదా. కానీ మనుషులకు ఈ విషయం తెలియదు. వారి దోషం కూడా లేదు. అల్పకాలిక సుఖంలోనే సంతోషిస్తూ ఉంటారు. పిల్లలైన మీకు తండ్రి రాజయోగాన్ని నేర్పించి స్వర్గ చక్రవర్తి తత్వ పదవిని ఇస్తారు. ఎంత సహజం. కొందరు ఎవరికి అర్థం చేయించలేరు. కొందరు అర్థం చేసుకున్నా యోగం లేనందున ఎవరికి బాణం తగలదు. దేహాభిమానంలోకి వస్తే ఏదో ఒక పాపం జరుగుతూ ఉంటుంది. యోగమే ముఖ్యమైనది. మీరు యోగ బలం ద్వారా విశ్వాధికారులుగా అవుతారు. ప్రాచీన యోగాన్ని భగవంతుడు నేర్పించారు, కృష్ణుడు కాదు. స్మృతి యాత్ర చాలా మంచిది. మీరు ఏదైనా డ్రామా చూసి వస్తే బుద్ధిలో అంతా వచ్చేస్తుంది. ఎవరికైనా అర్థం చేయించేందుకు సమయం పడుతుంది. ఇది కూడా అలాగే. బీజము, వృక్షము, ఈ చక్రం చాలా స్పష్టంగా ఉంది. శాంతిధామము, సుఖధామము, దుఃఖధామము క్షణపు కార్యమే కదా. కానీ స్మృతి కూడా ఉండాలి కదా. ముఖ్యమైనది తండ్రి పరిచయం. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీరు అన్నీ తెలుసుకోగలరు. అచ్చా, శివబాబా పిల్లలైన మిమ్మల్ని స్మృతి చేస్తారు. బ్రహ్మబాబా స్మృతి చేయరు. తమ సుపుత్రులు
ఎవరెవరో శివబాబాకు తెలుసు. సర్వీస్ యోగ్య సుపుత్ర పిల్లలను తండ్రి స్మృతి చేస్తారు. ఇతను ఎవరిని స్మృతి చేయడు. సదా నన్ను స్మృతి చేయమని ఇతని ఆత్మకు ఆదేశం ఉంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, అదృష్టవంతులుగా అయ్యేందుకు ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతిని ఉంచుకోవాలి. ప్రీతిని ఉంచుకోవటం అనగా అడుగడుగు ఒకరి శ్రీమతం అనుసారంగానే వేయటం. సెకండ్ పాయింట్, ప్రతిరోజు పుణ్యకార్యాన్ని తప్పకుండా చేయాలి. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వటమే చాలా పెద్ద పుణ్యకార్యం. తండ్రిని స్మృతి చేయాలి. సర్వులకు తండ్రి స్మృతిని ఇప్పించాలి. ఈరోజు వరదానము. మీ దృష్టి మరియు వృత్తి యొక్క పరివర్తన ద్వారా సృష్టిని పరివర్తన చేసే సాక్షాత్కార్ మూరత్ భవ. మీ వృత్తి యొక్క పరివర్తన ద్వారా దృష్టిని దివ్యంగా చేసుకుంటే దృష్టి ద్వారా అనేక ఆత్మలు తమ యథార్థ రూపం, యథార్థమైన ఇల్లు మరియు యథార్థమైన రాజధానిని చూస్తారు. ఇలా యథార్థమైన సాక్షాత్కారం చేయించేందుకు వృత్తిలో కొంచెం కూడా దేహాభిమానం యొక్క చంచలత ఉండరాదు. కనుక వృత్తిని బాగు చేసుకోవటం ద్వారా దృష్టిని దివ్యంగా చేసుకోండి. అప్పుడు ఈ సృష్టి పరివర్తన అవుతుంది. చూసేవారు ఇవి కనులు కావు, ఇంద్రశాలం చేసే డబ్బీలు అని అనుభవం చేస్తారు. ఈ కనులు సాక్షాత్కారం యొక్క సాధనాలుగా అయిపోతాయి. స్లోగన్. సేవ చేయాలనే ఉమంగ ఉత్సాహాలతో పాటు బేహద్ వైరాగ్య వృత్తి ఉండటమే సఫలతకు ఆధారము. అవ్యక్త సూచన. మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత యొక్క గుణాన్ని ధారణ చేయండి. మధురత యొక్క గుణాన్ని ధారణ చేయువారు ఇక్కడ కూడా మహాన్గా అవుతారు. అంతేకాక అక్కడ కూడా పదవి పొందుతారు. మధురత గలవారిని అందరూ మహాన్ రూపంగానే చూస్తారు. కనుక ఈ మధురత అనే విశేష గుణం ప్రతి పుత్రునిలో ఉండాలి. మధురత యొక్క మధువు ఎవరి వద్ద ఉంటుందో వారికి ప్రతి కార్యంలో సఫలత ఉంటుంది. వారి జీవితం నుండి అసఫలత తొలగిపోతుంది. అచ్చా, ఓం శాంతి.